నేటి ధ్యానాంశము దేవుని చిత్తము. యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించినటువంటి మనము అనేక సార్లు నా జీవితంలో దేవుని చిత్తము ఏమిటి అని మనం ప్రశ్నిస్తూ ఉంటాం. మన యొక్క అనుదిన జీవితంలో, మన యొక్క కార్యక్రమాల్లో, మనం చేసేటువంటి నిర్ణయాల్లో దేవుని చిత్తం ఏంటి అని మనం చాలాసార్లు ప్రశ్నిస్తూ ఉంటాం. అనేక మందికి ఉత్తరాలు రాస్తూ ఉంటాం, అనేక మందికి ఫోన్స్ చేస్తూ ఉంటాం. ఏంటంటే నా జీవితంలో దేవుని చిత్తం ఏంటి, నేను దేవుని చిత్తాన్ని ఎలా కనుగొనగలుగుతాను, నా వివాహంలో దేవుని చిత్తం ఏంటి, నా చదువులో దేవుని చిత్తం ఏంటి, నా భవిష్యత్తు దేవుడు ఎలా ఆయన చిత్తమును కలిగి ఉన్నాడు అన్నటువంటి విషయాలను మనం చాలా ఆలోచన చేస్తూ ఉంటాం, తెలుసుకోవాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ యేసుక్రీస్తును ప్రభువుగా రక్షకునిగా అంగీకరించినటువంటి బిడ్డల జీవితంలో ఆయన చిత్తం ఏంటో 3 విషయాలు చాలా స్పష్టంగా రాయించాడు. నీ యొక్క వ్యక్తిగత అనుదిన జీవితంలో దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ముందుగా నీ జీవితంలో 3 విషయాలను నీవు చేయాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. మొట్టమొదటిగా నీ జీవితంలో దేవుని చిత్తం ఏంటంటే మనము పరిశుద్ధులుగా ఉండాలని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో మొట్టమొదటిగా దేవుని చిత్తం ఏంటి అంటే పరిశుద్ధులుగా ఉండడమే దేవుని చిత్తము. నీవు అపరిశుద్ధమైనటువంటి, నీచమైనటువంటి, అపవిత్రమైనటువంటి కార్యాన్ని చేయడానికి ఎంతగా ప్రార్థించినా, అది దేవుని చిత్తం అనుకొని నీవు ఎంతగా భ్రమపడినా, నీవు ఎంతమందికి ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్నిసార్లు దాన్ని బట్టి నీవు అనేక మందికి ప్రార్థన చేయమని చెప్పినా, ఎంత పెద్ద సేవకులు దాని కొరకు ప్రార్థన చేసినా అది నీ జీవితంలో దేవుని చిత్తము కానే కాదు. కాబట్టి మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుని పరిశుద్ధమైనటువంటి ఈ వాక్యంలో ఆయన చిత్తాన్ని రాయించాడు. ఈ వాక్యాన్ని చదవకుండా, ఈ వాక్యాన్ని తెలుసుకోకుండా నీవు దేవుని చిత్తాన్ని చేయాలని ప్రయత్నం చేసినట్లయితే అది వీలు కానే కాదు. మొట్టమొదటిగా అసలు నీవు చేస్తున్నటువంటి ప్రార్థన, నీవు ఎదురు చూస్తున్నటువంటి విషయాలు, నీవు దేవుని నుండి పొందుకోవాలనుకుంటున్నటువంటి విషయాలను ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము అంగీకరిస్తుందా, దేవుడు ఈ విషయాలను ఆలకిస్తాడా అన్నటువంటి విషయాన్ని నీవు తెలుసుకోవాలి. అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దేవుని పరిశుద్ధమైన వాక్యాన్ని మీ జీవితాల్లో మీరు ప్రతిరోజు కూడా చదవాలి. ఎందుకంటే ఈ వాక్యమే మనల్ని నడిపించేటువంటిది, ఈ వాక్యమే మనల్ని జీవింపజేసేటువంటిది, ఈ వాక్యమే దేవుని యొక్క చిత్త ప్రకారము నడిపించగలిగినటువంటిది. పరిశుద్ధులుగా ఉండటమే దేవుని చిత్తం. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అనగా పరిశుద్ధంగా జీవించాలంటే జారత్వమునకు దూరముగా ఉండటమే దేవుని చిత్తం. నీవు పాపం చేస్తూ దేవుని చిత్తాన్ని చేయాలంటే వీలు కాదు. నీవు అబద్ధాలు చెప్తూ సత్యాన్ని అనుసరించాలంటే వీలు కాదు. నీవు సినిమాలు చూస్తూ దేవుని యొక్క వాక్యాన్ని చదవాలంటే వీలు కాదు. నీవు చెడు స్నేహాలు కలిగి ఉంటూ దేవునితో సహవాసాన్ని కలిగి ఉండాలంటే అది కూడా వీలు కాదు. ఎందుకంటే దేవుని చిత్తం అన్నటువంటిది మనము పరిశుద్ధంగా ఉండాలన్నటువంటిది. అనగా జారత్వమునకు దూరముగా నుండుటయే దేవుని చిత్తం. కాబట్టి మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. మనం ఇంకా అపరిశుద్ధతలో జీవిస్తూ, ఇంకా మన జీవితంలో దేవునికి ఇష్టం లేనటువంటి క్రియలు, కార్యాలు మనం కలిగి ఉంటూ, అపవిత్రమైనటువంటి జీవితాన్ని మనము కొనసాగిస్తూ దేవుని చిత్తాన్ని నీ జీవితంలో నీవు నెరవేర్చాలనుకుంటే అది వీలు కాదు. నీ చదువులో దేవుని చిత్తాన్ని నీవు తెలుసుకోవాలన్నా, నీ వివాహ విషయంలో దేవుని చిత్తాన్ని నీవు తెలుసుకోవాలన్నా, నీ కుటుంబ జీవితంలో దేవుని చిత్తాన్ని నీవు తెలుసుకోవాలన్నా, నీ బిజినెస్లో దేవుని చిత్తం ఏంటో నీవు తెలుసుకోవాలన్నా, దేవుడు ఖచ్చితంగా ఆయన చిత్తాన్ని నీకు బయలుపరుస్తాడు. ఎందుకంటే ఆయన సజీవుడైనటువంటి దేవుడు, ఆయన మనతో మాట్లాడేటువంటి దేవుడు. కాబట్టి తన చిత్తాన్ని నీ జీవితంలో తప్పకుండా ఆయన తెలియజేయడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా ఆత్మ సంబంధంగా ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చేవారిగా ఉండాలి. ఆయన ఆత్మ సంబంధంగా మనము ఈ విధంగా జీవించాలని ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఆత్మ సంబంధమైనటువంటి ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చగలిగినప్పుడే ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి మొట్టమొదటిగా పరిశుద్ధముగా
ఉండటమే దేవుని చిత్తం. ఎందుకంటే కీర్తనలు 99:3లో దేవుని వాక్యం తెలియజేస్తుంది, మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడు, ఆయన యొక్క నామము పరిశుద్ధమైనటువంటిదని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. ఆయన నిత్యము పరలోకమందు దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్నటువంటి దేవుడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన యందు ఏ పాపము కూడా లేదు. ఆయన యందు ఏ అపవిత్రత లేదు. ఆయన యందు ఏ చెడుతనమునకు చోటు లేదని పరిశుద్ధ గ్రంథమైనటువంటి వాక్యం తెలియజేస్తోంది. కాబట్టి పరిశుద్ధులుగా మనము జీవించాలి. మన తలంపులు పరిశుద్ధమైనవిగా ఉన్నాయా? మన ఆలోచనలు పరిశుద్ధమైనవిగా ఉన్నాయా? మన యొక్క క్రియలు పరిశుద్ధమైనటువంటివిగా ఉన్నాయా? మన యొక్క చేష్టలు, మన యొక్క నడవడిక పరిశుద్ధమైనవిగా ఉన్నాయా లేదా అన్నటువంటి దాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడైతే నీవు పరిశుద్ధతను కలిగి ఉంటావో అప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో కూడా నీవు దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి వీలవుతుంది. పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలీయులకు, క్రొత్త నిబంధనలో మనకు దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీరును పరిశుద్ధులై ఉండాలి. లేవియాకాండం 19:2 దేవుని వాక్యం తెలియజేస్తోంది, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కాబట్టి నా ప్రజలుగా, నా బిడ్డలుగా మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. అదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక పత్రికలో తెలియజేస్తుంటున్నాడు. మొదటి తెస్సలోనిక పత్రిక 4:7 దేవుని వాక్యం తెలియజేస్తుంది, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. ఎందుకు దేవుడు నిన్ను పిలిచాడంటే, ఎందుకు దేవుడు ఈ లోకంలో నిన్ను ప్రత్యేకపరిచాడంటే, ఎందుకు దేవుడు నిన్ను రక్షించాడంటే, ఎందుకు దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడంటే, నీవు పరిశుద్ధునిగా జీవించాలని ఆయన నిన్ను పిలిచాడని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీవు పరిశుద్ధంగా ఉంటున్నావా? నీ జీవితం ఎలా ఉంది? అపవిత్రతలో నీవు ఉంటూ ఉన్నావా? ఇంకా చెడు తలంపులు కలిగి ఉంటున్నావా? ఇంకా చెడుతనము నీ దగ్గర ఉంటూ ఉందా? ఇంకా చెడు విషయాల్లో నీవు ముందుకు వెళ్తూ ఉన్నావా? ఈ విధంగా నీవు ఉన్నట్లయితే నీ యొక్క జీవితంలో దేవుని చిత్తాన్ని నీవు తెలుసుకోలేవు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఏమంటున్నాడంటే, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1:10 మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే, ఎలా పిలిచాడంటే, పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాడు. మన జీవితం ఎలా ఉంది? ఇంకా ఎంత పరిశుద్ధతలో మనం ఎదగాల్సి ఉంది? పరిశుద్ధతలో మనం ఇంకా ఎంత వెనకబడి ఉన్నాం అన్నటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. అపోస్తలుడైనటువంటి పేతురు ఆయన రాస్తున్నటువంటి పత్రికలో ఏమంటున్నాడంటే, మొదటి పత్రిక 1:16 మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవక్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సమస్తమైనటువంటి ప్రవక్తనలో మనం పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మనకు అనుకూలమైనటువంటి విషయాల్లో పరిశుద్ధతను కలిగి ఉండడం కాదు, మనము ఉండగలిగినటువంటి విషయాల్లో కూడా పరిశుద్ధతను కలిగి ఉండడం కాదు, అన్ని విషయాల్లో సమస్త ప్రవక్తనలో మనము పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అంటే ఏంటంటే, మన చూపులు పరిశుద్ధమైనవిగా ఉండాలి, మన యొక్క చెవులు పరిశుద్ధమైనటువంటి వినేవిగా ఉండాలి, మన యొక్క నాలుక, మన యొక్క పెదవులు, మన యొక్క నోరు పరిశుద్ధమైనటువంటి విషయాలను పలకడానికి ఉచ్చరించేవిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. మన చేతులు పరిశుద్ధమైనవిగా ఉండాలని, మన యొక్క పాదములు పరిశుద్ధమైనటువంటి స్థలాలకే వెళ్ళాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. మన యొక్క హృదయము పరిశుద్ధతో నింపబడాలని, మన యొక్క తలంపులు, ఆలోచనలు, ఊహ సహితము దేవుని యొక్క వాక్యము చేత పవిత్రపరచబడి పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఈ ఉదయకాల సమయమందు ఇంకా ఎన్ని విషయాల్లో మనం పరిశుద్ధతను కలిగి ఉండాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఏమంటున్నాడంటే, మొదటి పత్రిక 6:11 మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై
నీతిమంతులుగా తీర్చబడితిరి. కాబట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము ఇప్పుడు క్రీస్తులో. ఎందుకు, ఎలా అంటే ఆయన యొక్క ఆత్మయందు మనము కడగబడ్డాం. అనగా ఆయన వాక్యమునందు మనము కడగబడినటువంటి వారమై పరిశుద్ధపరచబడి నీతిమంతులముగా తీర్చబడ్డాం. ఆ పరిశుద్ధతలోనే మనం ఎదగాలని, ఆ పరిశుద్ధతలోనే మనం అభివృద్ధి చెందాలని, ఆ పరిశుద్ధతలోనే మనం విస్తరించాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఆయన సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం, నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. సంఘము కొరకు క్రీస్తు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎందుకంటే సంఘాన్ని దేవుని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచడానికే ఆయన శిలువలో తన్ను తాను రిక్తునిగా చేసుకొని అప్పగించుకొని నీ కొరకు నా కొరకు మరణించి తిరిగి లేచినటువంటి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన తన యొక్క వాక్యముతో నేను కడగాలని, ఆయన తన వాక్యముతో నీ తలంపులను కడగాలని, ఆయన తన వాక్యముతో నీ ఆలోచనలను కడగాలని, ఆయన తన వాక్యముతో నీ చూపులను కడగాలని, ఆయన తన వాక్యముతో నీ వింటున్నటువంటి చెవులను కడగాలని, ఆయన తన వాక్యముతో నీ నోటిని, పెదవులను, నాలుకను కడగాలని, ఆయన తన వాక్యముతో నీ చేతులను, పాదములను, నీ హృదయమును కడగాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. నీవు దేవుని వాక్యము చేత కడగబడాలన్నా, నీవు దేవుని వాక్యం చేత పవిత్రపరచబడాలన్నా, పరిశుద్ధపరచబడాలన్నా ఈ దేవుని వాక్యాన్ని నీవు చదవక తప్పదు. ఈ దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు ఆ వాక్యము మనల్ని పవిత్రపరుస్తుంది, మనల్ని పరిశుద్ధపరుస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా దేవుని చిత్తం నీ జీవితంలో ఏంటంటే నీవు పరిశుద్ధంగా ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే మనము దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక పత్రికలో అంటూ ఉన్నాడు, మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రతి విషయమునందు చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనకు నచ్చినటువంటి పని దేవుడు చేస్తే, లేకపోతే మనం అనుకున్నట్లుగా ఆయన ఏదైనా మనకు సహాయం చేస్తే, మనం కోరుకున్నట్లుగానో మనం ప్రార్థించినట్లుగానో దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాం. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం తెలియజేస్తుందంటే నీ జీవితంలో దేవుడు అనుమతించేటువంటి ప్రతి విషయాన్ని బట్టి నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే నీ శ్రమలో నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, నీ వేదనలో నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, నీవు ప్రార్థించినప్పుడు దేవుడు నీ ప్రార్థన అంగీకరించకపోయినా నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, నీవు అనుకొననివి, నీవు ఊహించినటువంటివి, నీవు ఎదురు చూడనటువంటివి నీ జీవితంలోనికి అనుమతించబడినా నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశము మేరకే ఆయన సమస్తాన్ని కూడా నీ జీవితంలోనికి అనుమతిస్తూ ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని నీవు గ్రహించాలి. ప్రతి విషయంలో ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నా సమస్య ఇంత పెద్దగా ఉంది, అయితే దేవుని సహాయం చాలా కొద్దిగా నాకు అనిపిస్తుంది, నా యొక్క కష్టము చాలా విస్తరించినట్లుగా నాకు అనిపిస్తుంది, అయితే దేవుడు మరి ఆ కష్టంలో నాకు చాలా దూరంగా ఉన్నట్లు అనిపిస్తోంది, దీన్ని బట్టి నేను దేవునికి ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలను, నాకు చాలా అప్పులు ఉన్నాయి, నా యొక్క ఆర్థిక రాబడి అన్నటువంటిది చాలా తక్కువగా ఉంది, కాబట్టి దీన్ని బట్టి నేను దేవునికి ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలనటువంటి ప్రశ్న నీవు కలిగి ఉన్నావేమో. అయితే యేసు ప్రభువుల వారు మనకు అన్ని విషయాల్లో మాదిరిగా ఉన్నారు. ఒకసారి యేసు ప్రభువుల వారు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు చాలా జనసమూహము ఆయన వెంబడించింది. అయితే వారు దేవుని వాక్యాన్ని అనేక దినములుగా వింటూ ఉన్నారు. వారికి ఆకలి వేస్తుంది. వారు అరణ్య మార్గంలో దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. అక్కడ వారికి ఆహారం దొరకదు. అయితే దేవుడు వారికి భోజనం పెట్టడానికి వారి దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయని అడిగినప్పుడు 7 రొట్టెలు చిన్ని చేపలు ఉన్నాయి. అంత జనసమూహమునకు ఈ యొక్క 7 రొట్టెలు చేపలు అన్నటువంటివి ఎలా సరిపోతాయి? దాన్ని బట్టి దేవుని స్తుతించగలుగుతామా అని ప్రశ్నిస్తే యేసు ప్రభులు వారు ఏం చేశారో మనం చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 36వ వచనం, ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను, శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క
7 రొట్టెలను ఆ చిన్న చేపలను యేసు ప్రభులు వారు తీసుకొని ఉన్న వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాడో అక్కడ దేవుడు అద్భుతం చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ జీవితంలో నీవు ఎదురు చూస్తున్నటువంటి అద్భుతాన్ని నీవు పొందుకోవాలంటే నీవు చేయాల్సిందల్లా ఏంటంటే దేవుడు నీకు ఇదివరకు ఇచ్చినటువంటి వాటిని బట్టి నీవు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. నీవు ప్రార్థన చేస్తున్నటువంటి వాటిని బట్టి నీవు చింతించొద్దు. నీవు ఎదురు చూస్తున్నటువంటి వాటి కొరకు నీవు చింతించొద్దు. నీ జీవితంలో దేవుడు ఇదివరకే చేసినటువంటి మేలులను బట్టి, దేవుడు ఇదివరకే నీకు అనుగ్రహించినటువంటి వాటిని బట్టి నీవు ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పుడైతే ఆ రీతిగా నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో నీ దగ్గర ఉన్న వాటినే, అంటే దేవుడు నీకు అనుగ్రహించినటువంటి వాటిని దీవించి ఆశీర్వదించి నీ యొక్క లేమిని కొరతను తీర్చడానికి ఆయన శక్తి కలిగినటువంటి దేవునిగా మనం చూస్తున్నాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో పౌలు కొలసీ సంఘాన్ని ఏమని హెచ్చరిస్తున్నాడంటే, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు ఉండి నడుచుకొనుడి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు మనం విస్తరించాలని అపోస్తలుడైన పౌలు కొలసీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. చాలామంది దేవుణ్ణి స్తుతించరు, ప్రార్థనే చేస్తూ ఉంటారు. అంటే వీరికి ఏం కావాలో వాటిని అడుగుతూనే ఉంటారు. కానీ ఇది వరకు దేవుడు వారి జీవితాల్లో చేసినటువంటి మేలులు కావచ్చు, అద్భుతాలు కావచ్చు, ఆశ్చర్యకార్యాలు కావచ్చు, వాటిని బట్టి వారు దేవుణ్ణి స్తుతించరు. గమనించండి, నీ యొక్క ప్రార్థన జీవితం అన్నటువంటిది, నీ యొక్క విన్నపం అన్నటువంటిది, నీ యొక్క విజ్ఞాపన అన్నటువంటిది కృతజ్ఞతాపూర్వకముగా తెలియజేయబడాలని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి తెలియజేస్తూ ఉంటున్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా నీవు దేవునికి ఎక్కువసేపు ప్రార్థన చేయలేవు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఆత్మ సంబంధమైనటువంటి విషయాల కొరకు నీవు ప్రార్థన చేయలేవు. కృతజ్ఞతాస్తుతులు నీవు చెల్లించకపోతే ఎప్పుడు కూడా ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను బట్టే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే నీ ప్రార్థనలో కృతజ్ఞతాస్తుతులు ఉన్నాయా లేవా అని నీవు పరిశీలన చేసుకోవాలి. దేవుడు మన నుండి కోరుతూ ఉంటున్నాడు. ఆయన చేసినటువంటి మేలులు, మనం అద్భుతములు జ్ఞాపకం ఉంచుకుంటున్నామా లేదా? అందుకే యేసు ప్రభువు వారు ఒకసారి తన శిష్యులను అడిగాడు, ఇదిగో మనం 7 రొట్టెలు కొన్ని చిన్ని చేపలను పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు మీరు ఎత్తారు అని అడిగినప్పుడు యేసు ప్రభు శిష్యులు ఆ జవాబు చెప్పాలని ఆయన ఎదురు చూశాడు. అంటే ఏంటంటే, గాడ్ వాంట్స్ us to remember his blessings, గాడ్ వాంట్స్ us to remember his benefits. అందుకే దావీదు భక్తుడు 103వ కీర్తనలో ఏమంటున్నాడంటే, ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో ఒక మనిషి మునిగిపోయినప్పుడు దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను మర్చిపోతాడు. కాబట్టి దావీదు ఏమంటున్నాడంటే, ఇదిగో నా ప్రాణమా దేవుణ్ణి సన్నుతించు. ఆయన చేసినటువంటి ఉపకారములలో దేనిని కూడా మర్చిపోవద్దు. ఏదో అద్భుతమైనటువంటివే కాదు, చిన్నవి కూడా, ఏ చిన్న విషయాన్ని కూడా మరిచిపోవద్దని ఆయన తన ప్రాణంతో చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు చేసినటువంటి అద్భుత ఆశ్చర్యకార్యాలని నీవు గుర్తుంచుకోగలుగుతూ ఉన్నావా? వాటిని బట్టి దేవుని నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావని ఉదయకాల సమయం ముందు పరిశీలన చేసుకోవాలి. కాబట్టి మొట్టమొదటిగా మనం పరిశుద్ధులుగా ఉండడము దేవుని చిత్తము, రెండవదిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము దేవుని చిత్తం. మూడవదిగా మనం చూసినట్లయితే యుక్తమైనటువంటి ప్రవక్తనను మనం కలిగి ఉండడం దేవుని చిత్తమని వాక్యం తెలియజేస్తోంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవక్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుటయే దేవుని చిత్తం. మూడవదిగా దేవుని చిత్తం ఏంటంటే, నీవు యుక్తమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఆత్మీయంగా మాట్లాడుతూ ఉంటాం. చాలాసార్లు మన మాటల వరకే మన ఆత్మీయత అన్నటువంటిది పరిమితి అయిపోతుంది. అయితే వెన్ ఇట్ కమ్స్ టు డీడ్స్, నాట్ ఓన్లీ వర్డ్స్, డీడ్స్లో కూడా మన యొక్క క్రియారూపకంగా కూడా మన యొక్క ప్రవర్తన అన్నటువంటిది యుక్తమైనటువంటిది, అనగా వాక్యానికి అనుకూలముగా, వాక్యాన్ని అనుసరించేటువంటి విధంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది, ఒకని ప్రవక్తనను బట్టి వాని క్రియలు ఫలము చొప్పున ప్రతి కార్యము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. కాబట్టి దేవుడు మన హృదయాన్ని పరిశోధిస్తున్నాడు, మన యొక్క అంతరంగమును ఆయన పరీక్షిస్తూ ఉంటున్నాడు. మన మాటలు కాదు, మన మాటలతో చెప్పేయచ్చు, నేను బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, గుడికి వెళ్తున్నానని నోటితో చెప్పేటువంటి ఆత్మీయత కాదు, కానీ మన ఆత్మీయ జీవితం అన్నటువంటిది క్రియారూపకముగా ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఆయన మన ప్రవర్తనను బట్టి మన యొక్క క్రియల ఫలము చొప్పున
ఆయన ప్రతీకారం చేసేటువంటి దేవుడని మరిచిపోవద్దు. ఈ ఉదయకాల సమయం ముందు మన ప్రవర్తన ఎలా ఉంది? మన మాటలైతే బాగానే ఉన్నాయి, బాగానే చెప్తూ ఉన్నాం, బాగానే పలుకుతూ ఉన్నాం, ఆత్మీయంగా ఉండినట్లుగా మనం నటిస్తూ ఉన్నాం. అయితే మన యొక్క హృదయ అంతరంగం అన్నటువంటిది దేవునికి ఎంత సమీపంగా ఉంది అన్నటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. అపోస్తలుడైన పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఈ విధంగా రాస్తూ ఉంటున్నాడు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవక్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. మనము వ్యర్థమైనటువంటి ప్రవర్తనను విడిచిపెట్టాలి. అందుకోసమని నిర్దోషమును నిష్కలంకమునైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తముతో మనం విమోచించబడ్డాము. ఎందుకంటే ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి క్రీస్తు రక్తము మన యొక్క మనస్సాక్షి నిమిత్తము అది శుద్ధి చేయడానికి శక్తి కలిగినటువంటిది. కాబట్టి మన యొక్క ప్రవర్తన ఎలా ఉంది? ఇంకా వ్యర్థమైనటువంటి వాటినే మనం అనుసరిస్తున్నామా? వ్యర్థమైనటువంటివి మన ప్రవర్తనలో మనకు కనిపిస్తున్నాయా? వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన చూపులు, వ్యర్థమైనటువంటి చేష్టలు, వ్యర్థమైనటువంటి నడవడికని నీ జీవితంలో నీవు కలిగి ఉంటే నీ యొక్క లోక సంబంధమైనటువంటి విషయాల్లో దేవుని చిత్తాన్ని నీవు తెలుసుకోలేవు అన్నటువంటి విషయాన్ని మరిచిపోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీ నుండి నీ ఆత్మీయ జీవితంలో ఈ 3 విషయాలను ఆయన చిత్తము కలిగి ఉన్నాడు. నీవు పరిశుద్ధంగా ఉండుటయే దేవుని చిత్తము. నీవు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడయే దేవుని చిత్తము. నీవు యుక్తమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉండడమే దేవుని చిత్తమని దేవుడు తన వాక్యంలో తెలియజేస్తున్నాడు. ఆత్మీయంగా నీవు ఈ 3 విషయాలను నీ జీవితంలో చేస్తూ ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు అనగా నీ చదువులో కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, నీ వివాహ జీవితంలో కావచ్చు, మరి ఏ విషయంలో అయినా, నీ యొక్క బిజినెస్ విషయంలో కావచ్చు, నీ యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, దేవుడు తన చిత్తాన్ని తెలియజేయడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. ఆ రీతిగా నీవు పరిశుద్ధంగా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించినట్లుగా నీవు యుక్తమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉండినట్లుగా ప్రభువు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయనా. మీ వాక్యంలో మీరు రాయించినటువంటి మీ చిత్తాన్ని మేము అనేక సార్లు చూడకుండా, దాన్ని మేము పట్టించుకోకుండా, అనేక సార్లు ప్రభువా అనేక మంది దగ్గరికి వెళ్ళి నా జీవితంలో దేవుని చిత్తం ఏంటి అని ప్రార్థన చేయించుకున్నాం, వారిని ప్రార్థన చేయమన్నాం. అయితే మీ వాక్యంలో మేము స్పష్టంగా చూస్తున్నాం, మా ఆత్మీయ జీవితంలో మీరు 3 చిత్తాలను కలిగి ఉన్నారు నాయన. ఆ రీతిగా మేము పరిశుద్ధంగా జీవించినట్లుగా, మేము ఆ రీతిగా ప్రతి విషయంలో మీ కృతజ్ఞతాస్తులు చెల్లించినట్లుగా, ఆ రీతిగా యుక్తమైనటువంటి ప్రవక్తలను మేము కలిగి ఉండినట్లుగా మా అందరికీ మీ కృపను దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.